హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహరి, నువ్వు కూడా సంతకం పెడితే మీ పెళ్ళి రిజిస్టర్ అయిపోయినట్టే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఈ రోజుల్లో ఇవన్నీ కామనే కదా విహారి, సంతకం పెట్టు అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. తీసుకో విహారి, పెన్ను తీసుకో అని చెప్పి పద్మాక్షి పెన్నుని విహారికి ఇస్తూ ఉంటుంది. ఇక విహారి పెన్ను తీసుకొని ఆలోచిస్తూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, సంతకం పెట్టమంటుంటే నిన్ను ఏదో అడగరని ప్రశ్న అడిగినట్టు అలా ఆలోచిస్తున్నావు? పెట్టు బావా, గెస్ట్లంతా నిన్నే చూస్తున్నారు అని సహస్ర అంటూ ఉంటుంది. ఇప్పుడు విహారి సర్టిఫికేట్ మీద సంతకం పెడితే విహారికి లక్ష్మికి జరిగిన పెళ్లికి విలువ ఉండదు అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మికి అన్యాయం జరగటానికి వీల్లేదు, నా ఇంటికి అసలు సిసలైన కోడలు లక్ష్మినే అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది. పెట్టు బావా, నువ్వు ఇప్పుడు అందరూ చూస్తారనైనా సంతకం పెడతావు, నువ్వు సంతకం పెడితే ఇక నాకు సొంతం అయిపోతావు బావా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఒరే విహారి, ఏంట్రా అందరూ నిన్నే చూస్తుంటే సంతకం పెట్టకుండా అలా ఆలోచిస్తున్నావు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఇక విహారి సంతకం పెట్టబోతూ ఉండగా యమున సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. వదినా వదినా అని చెప్పి వసుధ పిలుస్తూ ఉంటే ఇక విహారి పరిగెత్తుకుంటూ పెన్నుని అక్కడ విసిరేసి, అమ్మా ఏమైందమ్మా, కళ్ళు తెరవమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. యమున కళ్ళు తెరవకపోవడంతో, ఒరే పండు వెళ్ళి నీళ్లు తీసుకురారా అని చెప్పి విహారి అంటాడు. ఇక పండు వెళ్ళి నీళ్లు తీసుకొస్తాడు. యమున మొహంపై విహారి నీళ్లు చిమ్ముతూ ఉంటాడు. ఇక నీళ్లు చిమ్మినా కూడా యమున కళ్ళు తెరవకపోవడంతో విహారి కంగారు పడుతూ, మోయ కారు తీయండి అని చారుకేశకు చెప్తూ ఉంటాడు. ఇక చారుకేశ, కారు తీస్తున్నాను, తొందరగా అక్కను తీసుకొని రా విహారి అని చెప్పి చారుకేశ పిలుస్తూ ఉంటాడు. ఇక విహారి యమునను తన 2 చేతుల్లోకి ఎత్తుకొని కారు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. యమునమ్మ కళ్ళు తెరవండమ్మా అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. ఇక యమున కళ్ళు తెరవకపోవడంతో లక్ష్మి ఏడుస్తూ, యమునమ్మ మీకేం కాదమ్మా, కళ్ళు తెరవండమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న పద్మాక్షి, మంచి సమయంలో విహారి సంతకం పెడతాడనుకుంటే మొత్తం చెడగొట్టేసింది ఈ యమున అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ పద్మాక్షి, పదండమ్మా అందరూ హాస్పిటల్కి వెళ్దాం అని భక్తవచ్చలం అంటూ ఉంటే, మీరు వెళ్తే వెళ్ళండి నాన్న, ఫంక్షన్ అని ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసుకుంటే మొత్తం స్పాయిల్ చేసింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. యమునకు ఉన్న ప్రాబ్లం తెలిసిందే కదమ్మా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. నాన్న మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అంతేకాని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని అంబిక అంటూ ఉంటే, ఒరే విహారి వస్తున్నానరా అని భక్తవచ్చలం కారు దగ్గరకు వెళ్తాడు. నేను కూడా హాస్పిటల్కు వస్తాను విహారి అని భక్తవచ్చలం అంటూ ఉంటే, తాతయ్య వద్దులేండి తాతయ్య, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ పరిస్థితి ఏంటో తెలుసుకొని ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దురు అని చెప్పి విహారి అంటాడు. సరే విహారి అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. దేవుడా, నా కోడలు యమునకి ఏమీ కాకూడదయ్యా అని భక్తవచ్చలం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. మావయ్య త్వరగా పోనివ్వండి అని చెప్పి విహారి అంటాడు. ఇంకా సహస్ర బాధపడుతూ రూమ్లోకి వెళ్తుంది. సహస్ర వెనకే పద్మాక్షి కూడా వెళ్తుంది. ఏంటమ్మా, ఇంత మంచి అవకాశాన్ని అత్తయ్య ఇలా చేసింది అని సహస్ర అంటూ ఉంటుంది. నాకు కూడా అదే కోపంగా ఉందే ఆ యమున మీద. విహారి ఒకే ఒక్క నిమిషం ఆగితే సంతకం పెట్టేసేవాడు, ఆఖరి నిమిషంలో ఆ యమునకు మూర్ఛ ఎందుకు వచ్చి చచ్చిందో ఏంటో అని చెప్పి పద్మాక్షి అంటుంది. బావతో మళ్ళీ ఎలా సంతకం పెట్టిస్తావమ్మా అని సహస్ర అంటూ ఉంటే, ఈ విషయాన్ని ఆల్రెడీ పార్టీలో అందరి ముందు చెప్పేశాను కాబట్టి విహారి హాస్పిటల్ నుంచి రాగానే సంతకం పెట్టిస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. బావ సంతకం పెడతాడమ్మా అని సహస్ర అంటూ ఉంటే, పెట్టక ఏం చేస్తాడే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏమోనమ్మా, బావ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని భయంగా ఉంది అని చెప్పి సహస్ర అంటుంది. 100 6 6 100 విహారి చేత సంతకం పెట్టిస్తాను, నువ్వు బాధపడకు సహస్ర అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఇక పండు కూడా టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తాడు. ఒరే పండు, ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంది, శుభ్రం చెయ్యి అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. సరే పెద్దయ్య గారు అని చెప్పి పండు ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటాడు. అప్పుడు పండుకి ఆ అజ్ఞాత వ్యక్తి పంపించిన కొరియర్ కనిపిస్తుంది. ఇది ఇందాకలా విహారీ బాబు గారికి వచ్చిన కొరియర్ కదా, విహారీ బాబు గారికి ఇద్దామని ఇక్కడ పెట్టి మర్చిపోయాను. విహారీ బాబు గారు హాస్పిటల్కు వెళ్ళారు, ఇది విహారీ బాబు గారి గదిలో పెడితే విహారీ బాబు చూసుకుంటారు అని పండు మనసులో అనుకొని కొరియర్ తీసుకొని విహారీ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. విహారీ బాబు రూమ్లో పెడితే సహస్రమ్మ చూడొచ్చు, ఇందులో ఏదైనా ఇంపార్టెంట్ ఉందేమో, సహస్రమ్మ చూడకుండా ఉండాలంటే దీన్ని లక్ష్మమ్మ గదిలో పెట్టాలి. హాస్పిటల్ నుంచి లక్ష్మమ్మ ఇంటికి వచ్చిన తర్వాత విహారీ బాబు గారికి అందిస్తుందిలే అని పండు మనసులో అనుకొని ఆ కొరియర్ని తీసుకెళ్లి లక్ష్మి రూమ్లో పెడతాడు.
ఇక మరోవైపు యమునను ఎత్తుకొని విహారి హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు డాక్టర్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. సరే ఈ రూమ్లోకి తీసుకురండి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇక విహారి యమునను బెడ్ మీద పడుకోబెట్టగానే మీరు బయటకు వెళ్ళండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటారు. డాక్టర్ మా అమ్మకి ఏం కాకూడదు అని విహారి చెప్తూ ఉంటే ముందు ఆవిడ పరిస్థితి ఏంటో చెక్ చేయనివ్వండి అని డాక్టర్ చెప్తూ ఉంటే విహారి గారు బయటికి రండి అని లక్ష్మి విహారి చెయ్యి పట్టుకొని లోపల నుంచి బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ యమునను చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈవిడ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఎందుకైనా మంచిది ఆ ఆక్సిజన్ మాస్క్ పెట్టండి అని చెప్పి డాక్టర్ తన పక్కన ఉన్న నర్సుకి చెప్తూ ఉంటారు. ఇక యమునకి మాస్క్ పెట్టేసి డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని విహారి అడుగుతూ ఉంటాడు. ఆవిడకి అసలు ఏమైందో మాకే అర్థం కావట్లేదు, చూస్తుంటే అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఆవిడ యాక్టింగ్ చేస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. యాక్టింగా మా అమ్మకేం అవసరం అని చెప్పి విహారి అంటాడు. ఏమో నాకైతే తెలీదు, ఆమెడను చెక్ చేస్తే అన్నీ నార్మల్గానే ఉన్నాయి, అందుకే మాకు డౌట్ వచ్చింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. నేను మా అమ్మని చూడొచ్చా అని చెప్పి విహారి అంటాడు. సరే వెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక విహారి లోపలికి వెళ్ళి అమ్మా అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. యమున కళ్ళు మూసుకొని అలానే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఆడుతుంది నాటకమని నాకు తెలిసిపోయిందమ్మా, కళ్ళు తెరువు అని చెప్పి విహారి అంటాడు. ఇక దాంతో యమున కళ్ళు తెరిచి కూర్చుంటుంది. ఎందుకమ్మా ఇంతలా యాక్టింగ్ చేశావు అని విహారి అడుగుతూ ఉంటాడు. విహారి బయట ఎవరు లేరు కదా అని యమున అడుగుతూ ఉంటుంది. ఎవరూ లేరమ్మా, నేను చారుకేశమయ్య లక్ష్మి మాత్రమే ఉన్నాము అని చెప్పి విహారి అంటాడు. ఇక యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా, ఎందుకు యాక్టింగ్ చేశావో చెప్పమ్మా అని విహారి అంటూ ఉంటాడు. నా కోడలు లక్ష్మి జీవితాన్ని నిలబెట్టడం కోసం యాక్టింగ్ చేశాను విహారి అని చెప్పి యమున అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని విహారి అంటూ ఉంటాడు. నీ చేత పద్మాక్షి సహస్రలు మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టించి దాన్ని రిజిస్టర్ చేయించాలనుకుంటున్నారు. రిజిస్టర్ చేస్తే నువ్వు సహస్రకు సొంతం అవుతావే కానీ లక్ష్మికి అన్యాయం చేసిన వాడు అవుతావు విహారి. ఇప్పటికే లక్ష్మికి జరుగుతున్న అన్యాయం చాలు, లక్ష్మికి అన్యాయం జరగకూడదు. లక్ష్మి మన ఇంటి దేవత, మన ఇంటి మహాలక్ష్మి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అందుకే నా కోడలు లక్ష్మిని కాపాడుకోవడం కోసం నేను ఇలా యాక్టింగ్ చేశాను విహారి. నాకు కళ్ళేమీ తిరగలేదు విహారి. నువ్వు మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టే సమయానికి కళ్ళు తిరిగినట్టు నటించాను, నువ్వు సంతకం అయితే పెట్టలేదు కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. పెట్టలేదమ్మా, సమయానికి లక్ష్మిని కాపాడావు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పి విహారి అంటాడు. అప్పుడే లక్ష్మి యమున రూమ్ దగ్గరకు వస్తుంది. లక్ష్మి లోపలికి రమ్మా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. యమునమ్మ మీకు ఇప్పుడు ఎలా ఉంది అని లక్ష్మి యమున రూమ్లోకి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. అమ్మకు అసలు ఏమీ కాలేదు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏమీ కాలేదా, కళ్ళు తిరిగి పడిపోయారు కదా విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ నీ జీవితాన్ని నిలబెట్టడం కోసం కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేసింది లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు. నా జీవితాన్ని నిలబెట్టడం కోసమా అని లక్ష్మి అంటూ ఉంటుంది. నేను మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకం పెడితే సహస్రకు ఎక్కడ సొంతం అయిపోతానో, నీకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనన్న ఒకే ఒక్క కారణంతో అమ్మ కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేసింది. నేను కూడా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందని సంతకం పెట్టలేదు కదా లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు. యమునమ్మ నిజమా ఇదంతా, నా కోసం ఇదంతా చేశారా అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు నా బంగారానివమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివమ్మా, నీకు అన్యాయం చేస్తే ఆ దేవుడు మాకు పుట్టగతులు ఉండకుండా చేస్తాడమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. వద్దు యమునమ్మ, అలాంటి మాటలు మాట్లాడకండి, మీరు మీ కుటుంబం బాగుండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు మా ఇంటి కోడలిగా ఉన్నన్ని రోజులు మా కుటుంబం బాగుంటుంది లక్ష్మి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ లోపలికి వచ్చి మిస్టర్ విహారీ నేను చెప్పింది కరెక్టేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కరెక్టే డాక్టర్, మా అమ్మ కొన్ని పరిస్థితుల కారణంగా అలా యాక్టింగ్ చేసింది అని చెప్పి విహారీ అంటాడు. డాక్టర్ మా అమ్మను ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా అని విహారీ అడుగుతూ ఉంటే తీసుకెళ్ళండి, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, తను చాలా బాగున్నారు అని డాక్టర్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి విహారీ అంటాడు. యమునమ్మ రండి వెళ్దాం అని లక్ష్మి యమునను తీసుకొని ఇంటికి బయలుదేరతారు. మరోవైపు పద్మాక్షి కోపంగా హాల్లో కూర్చొని ఉంటుంది. పద్మాక్షి ఏంటమ్మా అలా ఉన్నావు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. విహారీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టే సమయానికి యమునకు మూర్ఛ రావటం ఏంటి నానా అని చెప్పి పద్మాక్షి అంటుంది. అదేంటమ్మా పద్మాక్షి అలా మాట్లాడుతున్నావు, యమునకు ఉన్న ప్రాబ్లం ముందు నుంచి తెలిసిందే కదా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. నాకు ఎందుకో యమున వదిన ఇదంతా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాన్న అని చెప్పి అంబిక అంటుంది. అంబిక చాలు ఆపుతావా,
యమునకు అంత అవసరం ఏముంది అని చెప్పి భక్తవత్సలం అంటాడు. ఉంది నాన్న, ఆ యమునకి అవసరం ఉంది. ఆ లక్ష్మి తన కోడలని నమ్ముతుంది. అందుకే విహారి సంతకం పెట్టకుండా ఉండటం కోసం నటించిందేమోనని నాకు కూడా అనుమానం ఉంది అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఇక చాలు, మీరు మాట్లాడింది ఆపండి, యమున వాళ్ళు వచ్చేశారు, మాటలు వింటే కనుక బాధపడతారు అని భక్తవత్సలం అంటాడు. అమ్మ వసుదా, హారతి పళ్ళెం తీసుకొనిరా, మీ యమున వదిన వచ్చింది అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఇక విహారి లక్ష్మి యమునని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే, అమ్మ యమున అక్కడే ఉండు ఒక్క నిమిషం అని చెప్పి భక్తవత్సలం అంటాడు. ఇక వసుధ హారతి తీసుకొని వచ్చి యమునకు దిష్టి తీస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వసుధా అని యమున అంటూ ఉంటే, ఆరోగ్యం బాగుండక హాస్పిటల్కు వెళ్ళారు కదా వదిన, ఎంతమంది మిమ్మల్ని చూశారో, దిష్టి తాక్కుండా ఉండాలని అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. ఆవిడకేమీ కాదులే, ఆవిడ వల్ల ఇతరుల జీవితాలు నాశనం అవ్వటం తప్ప అని చెప్పి పద్మాక్షి అంటుంది. పద్మాక్షి నోరు మూస్తావా అని భక్తవత్సలం అంటాడు. ఏంటి నాన్న నోరు మూసేది, నా కూతురికి ఎప్పటికప్పుడు ఈ ఇంట్లో అన్యాయం జరుగుతూనే ఉంది. నా కూతురు కడుపుతో ఉంది కదా, విహారికి భార్య అని ఎవరికీ తెలియదు కదా, అందరి ముందు అనౌన్స్ చేద్దామని గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాను. కానీ ఈ యమున కావాలని నేను ఏర్పాటు చేసుకున్న ఫంక్షన్ని స్పాయిల్ చేసింది అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అత్తయ్య ఏంటి అలా మాట్లాడుతున్నారు, అమ్మ కావాలని ఏమైనా చేసిందా, అమ్మ అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతూ ఉండటం కామనే కదా అని చెప్పి విహారి అంటాడు. మీ అమ్మకు అంతలా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదులే విహారి, మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన చచ్చిపోతుందా ఏంటి, అప్పటికప్పుడే మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టకుండా పెన్నుని విసిరేసి మరి హాస్పిటల్కు తీసుకొని వెళ్ళిపోయావు, వచ్చిన గస్టులు ఎలా మాట్లాడుకున్నారో నీకేం తెలుసు అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏమన్నారు, మా అమ్మ చచ్చిపోతే నష్టం ఉందా అంటారా, మా అమ్మను అంత మాట అంటారా అత్తయ్య, మీ నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారా, మీ నోటికి అద్దు పద్దు లేదా అని చెప్పి విహారి పద్మాక్షిపై చెయ్యెత్తుతాడు. విహారి ఏం చేస్తున్నావురా, పద్మాక్షి నీకు మేనత్తరా, మేనత్తపై చెయ్యెత్తుతావా అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. మా అమ్మను ఏమైనా అంటే నాకు కోపం వస్తుందని తెలుసు కదా తాతయ్య, అలాంటిది మా అమ్మను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఏ కొడుకైనా చూస్తూ ఊరుకుంటాడా తాతయ్య అని చెప్పి విహారి అంటాడు. పద్మాక్షి నువ్వు మాట్లాడింది కూడా తప్పు, నువ్వు అలా మాట్లాడటం వల్లే విహారి తొందరపడి నీ పైన చెయ్యెత్తాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఇక ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి అని చెప్పి భక్తవత్సలం అంటాడు. అమ్మ యమున ఇప్పుడు ఎలా ఉంది అని భక్తవత్సలం అడుగుతూ ఉంటే, బాగానే ఉంది మావయ్య గారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మ యమున వెళ్ళి రెస్ట్ తీసుకో అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి యమునని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. యమునమ్మ టాబ్లెట్స్ ఇస్తాను, వేసుకొని పడుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇప్పుడు టాబ్లెట్స్ ఏమీ వద్దు లక్ష్మి, ఉదయమే వేసుకున్నాను అని చెప్పి యమునంటుంది. సరే యమునమ్మ పడుకోండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి లక్ష్మి తన రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో కొరియర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ కొరియర్లో విష్ణు విహారి అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి విహారి గారికి వచ్చిన కొరియర్ నా రూమ్లో ఉంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే పండు లక్ష్మి దగ్గరకు వచ్చి, లక్ష్మమ్మ ఆ కొరియర్ విహారీ బాబు గారికి ఇందాకలా ఫంక్షన్ జరిగే టైంలో వచ్చింది, విహారీ బాబు గారు ఫంక్షన్లో ఉన్నారని కొరియర్ని తీసుకొచ్చి మీ రూమ్లో పెట్టాను, కాస్త విహారీ బాబుకి ఇచ్చేయండి అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. సరే పండు అని లక్ష్మి కొరియర్ తీసుకొని విహారీ రూమ్కి వెళ్ళబోతూ ఉండగా, ఇందాకలా ఎవరో విహారీ గారికి ఫోన్ చేసి, మీ కుటుంబ పరువు పోయే సర్ప్రైజ్ మీ ఇంటికి వచ్చేసింది అని చెప్పారు కదా, ఆ సర్ప్రైజ్ ఇదేనా, ఇందులో అసలు ఏముంది, విహారీ గారు ఎందుకు కంగారు పడుతున్నారు, ఇందులో ఏముందో చూడాలి అని లక్ష్మి మనసులో అనుకొని తన రూమ్లోకి వెళ్తుంది. డోర్ లాక్ చేసుకుంటుంది. కొరియర్ని ఓపెన్ చేసి చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.